హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఇది నా ఫేస్ కంటెంట్ వీడియో. అండ్ ఇప్పటికైతే మన ఛానల్‌లో ఎప్పుడు నా ఫేస్ చూయించి అయితే వీడియో చేయలేదు. ఒక 1 ఇయర్ బ్యాక్ మాస్క్ ఏసుకొని చేసేవాడిని. అండ్ తర్వాత ఇమేజెస్ వాడి వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని ఎక్కువ శాతం అయితే. ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌లో నా ఫేస్ చూయిస్తూ వీడియో చేస్తున్నాను. ఇప్పటి నుంచి ఫేస్ చూయిస్తూనే అంటే ఫేస్ కంటెంట్ వీడియోనే చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించారు. ఇలానే సపోర్ట్ అందించండి. నేను జెన్యూన్‌గా మూవీ అప్డేట్స్ తెలుసుకొని మీకు జెన్యూన్‌గా వీడియో చేసి అందజేస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మనకొక బ్రదర్ కామెంట్ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్‌కమింగ్ మూవీస్ ఏంటో తెలియజేయనన్నా అని. అయితే తన అప్డేట్స్ మొత్తం తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న అప్‌కమింగ్ మూవీస్ ఏంటి? అయితే 'ఓజీ' మూవీ తర్వాత, 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు మూవీస్ చేయరు అనేది చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. కానీ వాటన్నింటికి విరుద్ధంగా రివర్స్‌లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తర్వాత 4 మూవీస్‌తో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఆ మూవీస్ ఎవరితో చేయబోతున్నారు? ఏ ఏ ఇయర్‌లో మన ముందుకొస్తున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడేసుకుందాము. కానీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, కొంచెం లైక్ చేసి, షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే అందించండి. ఓకే. మన 'పవన్ కళ్యాణ్' గారి నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇక ఈ మూవీ వచ్చేసి మన 'హరీష్ శంకర్' అయితే డైరెక్షన్ వహిస్తున్నారు. అండ్ ఈ మూవీలో అయితే మన 'శ్రీలీల' గారు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ పైన మంచి అంచనా అయితే క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ గ్లింప్స్‌కి అయితే ఆ రెస్పాన్స్ అయితే లభించింది. ఆ రేంజ్‌లో అదరగొట్టాయి. అండ్ ఇక ఈ మూవీ నుంచి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ డిసెంబర్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి 2026 సమ్మర్‌లో మే 1న మన ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. మన 'హరీష్ శంకర్' గారైతే అఫీషియల్‌గా తెలియజేయలేదు. కానీ అనఫీషియల్‌గా మాత్రం మే 1న రిలీజ్ చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ఓజీ' సీక్వెల్. మనకు సెప్టెంబర్ 25న 'ఓజీ' రిలీజ్ అయ్యి ఏ రేంజ్‌లో బీభత్సం సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ పైన కూడా మంచి అంచనా అయితే క్రియేట్ అవుతున్నాయి. అండ్ మన 'ఓజీ' డైరెక్టర్ అయిన మన 'సుజిత్' గారు 'నాని' గారితో ఒక మూవీ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ మూవీ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది 2026 ఎండింగ్‌లో మళ్ళీ ఈ సీక్వెల్‌ని మొదలుపెట్టే అవకాశాలున్నాయి. అండ్ ఈ సీక్వెల్ మన ముందుకు రావాలంటే దాదాపు 2027 వరకైతే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మూవీ వచ్చేసి మన 'దిల్ రాజు' గారు అండ్ మన 'పవన్ కళ్యాణ్' గారి కాంబినేషన్‌లో కూడా ఒక మూవీ అయితే తెరకెక్కబోతుంది. అయితే ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అనేది చాలా విమర్శలైతే వచ్చాయి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ కూడా అనిల్ రావిపూరి గారైతే ఈ మూవీని తెరకెక్కిస్తారని అయితే చాలా అప్డేట్స్ కూడా వచ్చాయి. కానీ అనిల్ రావిపూరి గారైతే అస్సలు కాదు. అండ్ ఈ మూవీని తెరకెక్కించబోయేది వంశీ పైడిపల్లి గారు. అఫీషియల్‌గా ఈయన కన్ఫర్మ్ అయిపోయారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా మనకు జనవరిలో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మన 'లోకేష్ కనకరాజన్' గారి డైరెక్షన్‌లో, 'కేవీఎన్' ప్రొడక్షన్‌లో మన 'పవన్ కళ్యాణ్' గారైతే ఒక మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ కూడా 'ఓజీ' లాంటి గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్రెడీ పూర్తయిపోయింది. మన డిప్యూటీ సీఎం 'పవన్ కళ్యాణ్' గారు కూడా 'కేవీఎన్' ప్రొడక్షన్ నుంచి 20 క్రోర్స్ కూడా మూవీకి అడ్వాన్స్‌గా కూడా తీసుకోవడం జరిగింది. ఈ మూవీ నుంచి అయితే ఇంతవరకు ఇటువంటి అప్డేట్స్ మాత్రమే బయటకొచ్చాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ నుంచి అయితే నేనైతే లీగల్‌గా ఎదురు చూస్తున్నాను. ఎటువంటి అప్డేట్ చేసినా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నెక్స్ట్ మన 'సురేందర్ రెడ్డి' అండ్ మన 'పవన్ కళ్యాణ్' గారి కాంబినేషన్ కూడా ఒక మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీ అయితే నాకు తెలిసి ఆల్‌మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ క్రితమే అనౌన్స్ అయింది. కానీ కొన్ని వ్యవహారాల వల్ల మాత్రం మూవీ క్యాన్సెల్ అయ్యి మళ్ళీ రీషెడ్యూల్‌ని అయితే త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ఈ మూవీ నుంచి కూడా ఇటువంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. బయటకైతే వదలలేరు. అండ్ జనవరి లేదా డిసెంబర్ ఎండింగ్‌లో ఈ మూవీ నుంచి అయితే ఖచ్చితంగా ఒక అప్డేట్ వస్తుంది. ఖచ్చితంగా లీగల్‌గా వెయిట్ చేస్తూనే ఉండండి. అండ్ నెక్స్ట్ మూవీ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో' మన 'పవన్ కళ్యాణ్' గారైతే ఒక మూవీని కూడా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇంకా ఏమి బయటకు రాలేదు. అండ్ డైరెక్టర్ కూడా ఇంకైతే ఫిక్స్ కాలేదు. కానీ ఈ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో' ఖచ్చితంగా ఒక మూవీ చేస్తానని అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడో చెప్పేసారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అయితే కొన్ని ముందుకు వస్తుంది. ఇంకా అఫీషియల్‌గా అయితే మూవీ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ప్రెజెంట్ అప్డేట్స్ ప్రకారం అయితే ఈ మూవీస్ త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ ఇప్పుడు నేను చెప్పిన మూవీస్‌లలో మీరు ఏ మూవీ కోసం లీగల్‌గా ఎదురు చూస్తున్నారో ఖచ్చితంంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే అందించండి. థాంక్ యూ ఆల్. సీ యూ. బై.